అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు సంక్రాంతి సంబరాల ముసుగులో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ చేసిన వ్యాఖ్యలు కోనసీమ జిల్లాలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీస్తున్నాయి. ఒకవైపు కూటమి శ్రేణులు ఎమ్మెల్సీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తుండగా మరోవైపు అమలాపురం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ల ప్రతినిధులు కూడా ఇజ్రాయెల్ చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం అమలాపురం పట్టణంలోని శుభగృహ హోటల్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బోనం సత్యబాబు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఛాంబర్ ప్రతినిధులు మాట్లాడుతూ వ్యాపారస్తులు ఎమ్మెల్యే కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకుడిగా ఆయనకు మంచి పేరు ఉందని తెలిపారు. అలాంటి నాయకుడిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని విమర్శించారు. ఇకనైనా ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ తన ఆలోచన ధోరణిని మార్చుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ మీడియా సమావేశంలో పెద్ద సంఖ్యలో ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యాపారస్తులు 10,000 రూపాయలు ఇచ్చారని అవాస్తవాన్ని ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ గారు నిన్న మీడియా పరంగా చెప్పడం జరిగింది. ఏ వ్యాపారస్తుడి దగ్గర కూడా రూపాయి కూడా వసూలు చేసి ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరగలేదు. అవాస్తవాలని మీరు మీడియా ద్వారా చెప్పడం చాలా తప్పుగా నేను ఖండిస్తున్నాను ఈ విషయాన్ని. ఎందుకంటే ఆయన సంక్రాంతి ఉత్సవాల నిమిత్తం వ్యాపారస్తులను ఎవరిని ఏ విధంగా ఏది కోరలేదు. అక్కడ అభివృద్ధి జరిగిందని మీరు ఈ రకంగా వ్యాపారస్తుల మీదకి మీరు ఈ రకమైనటువంటి అవాస్తవాన్ని మీరు మాట్లాడటం ఎంతవరకు సబబు? ఎందుకంటే వ్యాపారస్తులు అమ్ముడిపోయే వాళ్ళ కనపడుతున్నారా ఈరోజు? గతంలో కంటే ఇవాళ వ్యాపారస్తులు హాయిగా ఉన్నారు. మీరు చేసినటువంటి 5 సంవత్సరాల పరిపాలనలో వ్యాపారస్తులు ఎవరో బాగోలేదు. వ్యాపారస్తులకు ఏ విధమైన దారి లేకుండా పోయింది 5 ఏళ్ళు. ఎందుకంటే మీరు ఉపాధిని పక్కన పెట్టి మీరు అభివృద్ధిని పక్కన పెట్టి ప్రభుత్వాన్ని నడిపారు. ఆ రోజు భవన కార్మికులు ఏమైపోయారో మీకు తెలియదా? 5 ఏళ్ళు మీ పరిపాలనలో వ్యాపారస్తులంతా కుంటుపడడానికి కారణం భవన కార్మికుల్ని మీరు చేసినటువంటి కార్యక్రమం వల్లే వ్యాపారస్తులన్నీ పోయినాయి. సిమెంట్ కానీ ఐరన్ కానీ మీకు ఇతర ఎలక్ట్రికల్ సామాన్లు కానీ ఒక్క వ్యాపారం జరగలేదు. కారణం మీ యొక్క వ్యాపారస్తులు మీరు టార్గెట్ చేసి ఇవాళ ఇసుక ఆపేయడం వల్లే వ్యాపారస్తులంతా నష్టపోయారు. ఇవాళ 5 ఏళ్ళు సంక్రాంతినే చేసుకోలేదు. ఇవాళ సంక్రాంతి సంబరాలు హాయిగా చేసుకుంటుంటే మీరు ఇలాంటి దుమారం లేపడం ఎంతవరకు సబబు? ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తాడని మీకు అక్కసు ఉంటే ఉండొచ్చు, కానీ ఇవాళ అలాంటి లేనిపోయిన మాటలు ఎమ్మెల్యే మీద మీరు మాట్లాడటం చాలా దారుణం అని చెప్పేసి నేను ఇవాళ సభాముఖంగా నేను ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ అభివృద్ధి చేస్తాడు ఎమ్మెల్యే. మీరు ఈ 5 ఏళ్ళు మీరు ఏం చేశారు? 5 ఏళ్ళలో మీరు ఏ అభివృద్ధి చేశారు చెప్పండి. ఉప్పలగుత్త మండలంలో నీకు ఫెస్టివల్ జరుగుతుంటే మీకు ఇష్టం లేదు. అదే మీరు వాడల రేవులో మరి చేయొచ్చు కదా. 5 ఏళ్ళు వాడల రేవులో మీరు ఎందుకు చేయలేదు? వాడల రేవు అభివృద్ధి చేయొచ్చు కదా, వాడల రేవులో ఫెస్టివల్ చేయొచ్చు కదా. అటువంటి కార్యక్రమాలు మీరు చేయలేదు. 5 ఏళ్ళు మీరు ఏం చేశారు చెప్పండి. ఇవాళ సంక్రాంతి సంబరాలు వేలాది మంది లక్షలాది మంది తరలి వచ్చి ఇలా ఆనందంగా 3 రోజులు జరుపుకున్నారు. కోడి పందాలు ఎప్పుడు జరుగుతాయి, ప్యాకెట్లు ఎప్పుడు జరుగుతాయి, గుండాట్లు ఎప్పుడు జరుగుతాయి. కొత్త ఏం కాదు కదా. రికార్డింగ్ డ్యాన్సులు పెట్టారు, అవి పెట్టారని మీరు అంటారు కరెక్ట్ కాదు. అనేక రకాలైనటువంటి మీరు మాట్లాడారు, అవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే వ్యాపారస్తులు ఎవరు అమ్ముకుపోయే విధానం ఎప్పుడు లేదు. వ్యాపారస్తులు జెన్యున్గానే ఉంటారు. ఇవాళ వ్యాపారం సుఖంగా చేసుకుంటున్నాం. ఈ 5 ఏళ్ళలోనే వ్యాపారాలు ఏమీ జరగలేదు. గతంలో వ్యాపారస్తులు ఇవాళ హాయిగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ అభివృద్ధి చేస్తున్నాడు ఆనందరావు అభివృద్ధి చేస్తున్నారు. ఇవాళ అమలాపురం పట్టణంలో ఎంత ట్రాఫిక్ ఉంది, ఆ ట్రాఫిక్ గురించి మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఇవాళ 3 బ్రిడ్జిలు వేశారు. ఇవాళ ఆనందరావు 2 బ్రిడ్జిలు వేశారు. ఆ 2 బ్రిడ్జిల వల్ల ఎంతో ట్రాఫిక్ డైవర్ట్ అయింది. రోడ్లు వేశారు, అడ్డు రోడ్లు వేశారు. ఆ రోడ్ల వల్ల ట్రాఫిక్ డైవర్ట్ అయింది. అలాంటి ఆనందరావుని పట్టుకుని మీరు అనవసరంగా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా.